అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్ఐఓటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తూకులపాలెంలో నిర్మించడం జరుగుతుంది. అయితే ఆ రోజు ల్యాండ్కి మా గ్రామానికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కానీ ఎన్ఐఓటి ప్రతినిధులు కానీ వచ్చినప్పుడు మరి ల్యాండ్ మాకు ఇవ్వండి, ఈ ల్యాండ్ మాకు ఇచ్చిన దానివల్ల స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా స్థానికంగా మీకు ఇక్కడ లేబర్ వర్క్ కల్పిస్తాం, మీకు అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరికి ఉద్యోగాలు వచ్చి ఈ ఏరియా మీకు అందరికి బాగుంటుంది, మీ అందరికి వసతిగా ఉంటుంది, మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ల్యాండ్ తీసుకునే సందర్భంలో చాలా అవకతవకలు వచ్చినా కూడా మా ఏరియాకి ఎన్ఐఓటి రావాలని చెప్పి అప్పుడున్న మా గ్రామ పెద్దలు తుగులపాలెం పెద్దలైతే చుట్టుపక్కల మా పావంజీ వాలుమేడు గ్రామాల్లో సంబంధించిన ఈ ల్యాండ్స్ అన్నీ తక్కువ రేటుకి ఎన్ఐఓటికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అది కూడా కాకుండా గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో తరాల నుంచి చేసుకున్న సుమారుగా 10 ఎకరాలు ఈరోజు ఎన్ఐఓటి వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం క్రిష్ సిటీ చూస్తున్నాం, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్ చూస్తున్నాం. ఆక్రమించుకొని అనాథగా చేసుకునే వాళ్ళకి ఈరోజు ఎకరాకి 7 లక్షలు ఇస్తుంటే సుమారుగా 10 ఎకరాలు మా తుగులపాలెం గ్రామాన్ని ఎన్ఐఓటి వాళ్ళు ఆక్రమించారు. దానికి పరిహారం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనా ఎన్ఐఓటిలో ఈరోజు సుమారుగా 100 కోట్ల వర్కులు జరుగుతూ ఉంటే లేబర్ వర్క్ ఇండయ్యా మాకని అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ఐఓటిలో ఒక రకమైన లాబింగ్ జరుగుతుంది. కొందరు అధికారులు ఉన్నారు, వర్కర్లకి ఒక వర్గానికి దూరపోలకి ఇచ్చి దాంట్లో కొంత లంచాల కోసం లోకల్ వాళ్ళని లోపలికి ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ జరుగుతుంటే మన ఏరియాలో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా ఎన్ఐఓటి జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్టులో ఉపయోగం ఏందని చెప్పి చూస్తామని వస్తారు. కానీ ఇక్కడ రానిటం లేదు ఎన్ఐఓటిలో. కారణం ఏంటి అంటే ఇది ఇక్కడికి రావాలంటే మాకు పాస్పోర్ట్ కావాలా, వీసా కావాల్సిన పరిస్థితి ఈ పాకిస్తాన్కో మనకు పడని దేశాలకో పోవచ్చు, కానీ ఎన్ఐఓటి కాంపౌండ్ వాళ్ళు లేక రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రధానంగా దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఎన్ఐఓటిలో. నేను వచ్చిన కారణం వేరే, నేను చెప్పే విషయం వేరే. ఎందుకంటే నేను వచ్చింది ఏమని, మా ఊరు మత్స్యకారులు ప్రధానంగా జెట్టి కట్టిన దానివల్ల ఫిషింగ్ చాలా లాస్ అయిపోతారు. వాళ్ళకేం పొలాలు లేవు, కేవలం ఫిషింగ్ మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఆ జీవన విధానం పోతుంది. దానికి మీరు మాకు ఒక పరిష్కారాన్ని ఏర్పాటు చేయండి, ఏదో ఒక దానికి ఏం చేయాలా రెమెడీ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటే మనకు పరిష్కారం వస్తుందని చెప్పి ఎన్ఐఓటీలు గత 4 నెలల నుంచి జరుగుతుంటే వాళ్ళ వైపు నుంచి ఏమీ స్పందన లేదు. కాబట్టి చుట్టుపక్కల 6 గ్రామాల వాళ్ళు, మా కాపులు, మా గ్రామస్తులు, తూర్పాలెం గ్రామస్తులు అందరూ రావడం జరిగింది. రెండోది ప్రధానంగా ఈ ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఏరియాలో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. ఈ ప్రాజెక్ట్కి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కొన్ని ఉద్యోగాలు ఈ ఎన్ఐఓటీలో పనిచేసే కొందరు ఉద్యోగస్తులు అమ్ముకునే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ లేబర్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నాం. చిన్న ఏదో సిమెంట్ వర్క్లో, బేల్దార్ వర్కుల్లో మమ్మల్ని పెట్టుకోమంటే విజయవాడ నుంచో, చెన్నై నుంచో, ఒరిస్సా నుంచో తెచ్చుకొని చిన్న లేబర్ వర్కులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా డ్రైవర్ల పోస్టులు, ఏదైనా చిన్న వెహికల్స్లో ఏదైనా చిన్న హెల్పర్ పోస్టులు అవి ఇస్తారన్నా కూడా ఎవరిని ఇన్వాల్వ్ కానియటం లేదు. ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయి, ఈ ప్రాజెక్టులో భయంకరమైన అవినీతి జరుగుతుంది. దీన్ని సెంట్రల్ పార్టీ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాను, సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేపిస్తాను. ఈరోజు ఒక ఈ చుట్టుపక్కల ఎవరైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా స్వర్ణముఖి ఇసుకో, పెన్నా ఇసుకో, శాండో తెచ్చుకుంటే 7 ఇసుకలోడి ఒక సాల్ట్ ఇసుకతో బిల్డింగ్ కట్టే పరిస్థితులు ఎన్ఐఓటీలో ఉంది. దీనికి ప్రధానంగా శరవణ్ గారు మెయిన్ పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. శరవణ్ గారు అవినీతికి పాల్పడుతున్నాడు, ఎప్పుడు అడిగినా తప్పించుకొని తిరుగుతున్నాడు, ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడి నుంచి ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకల గురించి, అదేవిధంగా లోకల్గా ఏ అయితే ఉన్నాయో మాకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఖచ్చితంగా సెంట్రల్ దృష్టికి తీసుకుపోయి దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, అయితే ప్రధానంగా ఇక్కడ ఎన్ఐఓటి నుంచి ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి మేడం గారి మీద మాకు గౌరవం ఉంది. గతంలో 1-2 ఇష్యూలు అడిగినప్పుడు ఆమె కన్సిడర్ చేసింది. ఈరోజు కూడా ఆ మాట ప్రకారం, మేడం గారి మాట ప్రకారం ఈరోజు మాకు ఒక 10 days 15 days టైం ఇవ్వండి, కలెక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఖచ్చితంగా చాలా గొప్పగా చెప్పింది. ఈరోజు దానికి ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టులో మేమందరం పేదవాళ్ళం, మాకు ఖచ్చితంగా సహాయం చేయాలా. ఖచ్చితంగా జెట్టి విషయంలో ఎవరైతే ఫిషర్మ్యాన్స్ ఇబ్బంది పడతారో దానికి ఖచ్చితంగా సరైన పరిష్కారాన్ని మాకు చూపించిన దాకా మళ్ళీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ, పత్రికా మిత్రులకి, పోలీసు వారికి, ఎన్ఐఓటీ ఉన్న లోకల్ సిబ్బంది అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.